పుస్తక ప్రియులందరికీ జై భీమ్లు. ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 29వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరిగేటటువంటి పుస్తక ఫెయిర్ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అక్కడ పెట్టేటటువంటి 250 నుండి 300 పుస్తక స్టాల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనకు కావాల్సినటువంటి మంచి మంచి సాహిత్యం అంతా ఒకే దగ్గర లభించేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ గ్లోబలైజేషన్ కాలంలో మనకు బుక్ కల్చర్ పోయి అంతా లుక్ కల్చరే వచ్చింది. మనం ఫేస్బుక్తో పొద్దుపొడిచి వాట్సాప్తో పొద్దుగుతున్నది తప్ప పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుందనేటటువంటి మాట ఉంది. కానీ మరోవైపు పుస్తకాలు రాసే వాళ్ళ సంఖ్య, పుస్తకాలు ప్రచురించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠకులు ఆ యొక్క పుస్తకాలని కొని పబ్లిషర్స్ని అట్లాగే కవులు రచయితల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనిషి యొక్క మానవ మేధస్సుకి పదును పెట్టేటటువంటిది పుస్తకమే అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాంటి పుస్తకాల్ని కొనుక్కొని మంచి సాహిత్యాన్ని ముందు ఏది మంచి సాహిత్యమో తెలుసుకొని వాటిని అక్కడ కొనుక్కొని మీ ఇంట్లోనే ఒక చిన్న లైబ్రరీని కనుక ఏర్పాటు చేసుకుంటే అది మీకు, మీ పిల్లలకి, అందరికీ కూడా జ్ఞానవంతంగా జ్ఞాన సమాజం ఏర్పాటుకి అది ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బుక్ ఫెయిర్ని విజయవంతం చేయాల్సిందిగా పుస్తక ప్రియులందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. జై భీమ్.